తరువాత ధర్మరాజు తమ్ములు భీమాదులు కలియుగం యొక్క దుష్పరిణామాలను గమనించి ధర్మములన్నీ ఆచరించి వైకుంఠుని పాదపద్మాల మీద తమ చిత్తం చేర్చి విష్ణులోకానికి చేరారు. అంత విదురుడు ప్రభాసతీర్థంలో భగవంతుని మీద చిత్తం లగ్నం చేసి శరీరం విడిచి పూర్వజన్మలో యమధర్మరాజు కావడం వలన తన అధికార స్థానానికి వెళ్ళిపోయాడు. ద్రౌపది పతుల చేత ఉపేక్షింపబడి జగత్పతి అయిన వాసుదేవుని పైన చిత్తం చేర్చి విష్ణుపదం చేరింది. పాండవ కృష్ణులయానము పాండురమతి నెవ్వడైన పలికిన విన్నన్ ఖండిత భౌడై హరిదాసుండై కైవల్య పదము సొచ్చు నరేంద్ర. రాజా, ఇట్లా పాండవుల యొక్క వాసుదేవుని యొక్క ప్రస్థానం నిర్మల చిత్తంతో విన్నా చదివినా చెప్పినా హరిదాసుడై పునర్జన్మలేని కైవల్యం పొందుతాడు అని సూతుడు చెప్పాడు. జై శ్రీకృష్ణ.